తమ్ముడు తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా, నా తండ్రి గారు. ఘాటీలు అంటూ గుండెల్లో గుణపొందించినవు కదా క్రిష్. అయినా మార్నింగ్ ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది మూవీకి. బట్ స్టిల్ మీ మీద నమ్మకంతో, మీ మూవీస్ మీద రెస్పెక్ట్ తో మూవీకి వెళ్ళినా. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? జనరల్లీ సేయింగ్ ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ మూవీస్. ఈ మూవీస్ అనేది నాకు ఎంటర్టైన్మెంట్ కాదు, దిస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో దీనివల్ల కొన్ని మూవీస్ నెగిటివ్ ఉన్నా కానీ స్టిల్ మూవీ టీం పడే కష్టం గుర్తొచ్చి, వాళ్ళు అంతంత టైం పెట్టి ఇన్వెస్ట్మెంట్ గుర్తొచ్చి నేను మూవీస్ని నెగిటివ్ కాకుండా కొంచెం ఐ ట్రై టు సే ఇన్ అ మోడరేట్ వే. బట్ ఈ మూవీకి మాత్రం అట్లా కాదు. ఈ మూవీ నన్ను చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. ఐఎమ్ గోయింగ్ టు రోస్ట్ దిస్ మూవీ. నా ఛానల్ మోటివ్ కూడా రోస్ట్ చేయడం కాదు, బట్ దిస్ టైమ్ ఐఎమ్ క్రాసింగ్ మై లిమిట్స్. ముందే చెప్తున్నా, ఈ రివ్యూ మొత్తం స్పాయిలర్సే ఉంటాయి. ఎవరైనా మూవీ చూడాలంటే ఫస్ట్ చూసి తర్వాత ఇక్కడ రండి. మీకు చూసే ధైర్యం ఉంటే చూసి ఇక్కడ రండి. స్పాయిలర్ అంటే అసలు ఈ ఘాటీ మూవీ తీసింది మీరేనా క్రిష్ గారు? నేను ఇంకా నమ్మలేకపోతున్నా. అసలు ఎట్లాంటి మూవీస్ తీసిరు మీరు? ఎట్లా అంటోడు ఎట్లా అయిపోయాడన్న బాధతో ఇన్నాళ్ళు మూగపోయిన నా గొంతు ఇవాళ ఒక గమ్యం, ఒక వేదం, ఒక కృష్ణ మధ్య జగద్గురం, ఒక కంచె, ఇలాంటి మూవీస్ తీసిన మీరు ఘాటీ తీసినట్టే నేను నమ్మలేకపోతున్నా. అసలు ఆ మూవీస్ తీసిన క్రిష్ ఎక్కడ పోయిండు? ఈ మూవీ మాత్రం తీసింది మీరు కాదు. ఆయన వేరు, మీరు వేరు. మీరు నమ్మరు కానీ అందరు కంకర్రాడు అనే హరిహర వీరమల్లు కూడా ఫస్ట్ హాఫ్ నాకు నచ్చిందని చెప్పి నా రివ్యూలో ఇచ్చిన. కావాలంటే వెళ్ళి చూసుకోండి. జస్ట్ బికాస్ ఆ ఫస్ట్ హాఫ్ మీరు తీసిన నమ్మకంతో. బట్ ఈ మూవీ మాత్రం తీసింది మీరు కానే కాదు. అసలు ఇవాళ డేట్ September 5th కాదు. మీరు ఈ మూవీ తీయలేదు. అసలు ఘాటీ అనే కాన్సెప్టే లేదు. ఈ అబద్ధం నిజమైతే ఎంత బాగుంది అనిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం నా మూవీస్ ఎంత వరస్ట్ ఉన్నా, ఎంత కంకర్ రాడ్ ఉన్నా, ఐ విల్ స్టిల్ ట్రై టు వాచ్ ద లాస్ట్ సీన్. మూవీ ఎండ్ అయిపోయేంత వరకు నేను చూస్తాను. ఈవెన్ లైగర్ కూడా కంప్లీట్ చూసిన, డబుల్ ఇస్మార్ట్ కూడా మొత్తం అయిపోయేదాకా చూసిన. బట్ స్టిల్ ఈ మూవీ మాత్రం నేను చూడలేకపోయినా. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు గేట్స్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోదామా అనిపించింది. అసలు ప్రాసెస్ ఏంటి సార్? ల్యాగ్ లో సినిమా రాస్తున్నారా, లేదంటే సినిమాలో ల్యాగ్ రాసుకున్నారా? ఒకనొక టైంలో నేను కన్ఫ్యూజ్ అయిపోయినా. లైక్ ఇంకా ఈ మూవీకి ఇంటర్వెల్ లేదేమో, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కలిపి మొత్తం ఒకే స్టేజ్ తీసేమో అని చెప్పి కన్ఫ్యూజ్ అయినా. తర్వాత ఇంటర్వెల్ కార్డ్ పడ్డది. అలా సరదాగా వెళ్ళి బుక్ మై షో ఓపెన్ చేసి చూసిన ఎంత టైం ఉందని చెప్పి. చూస్తే 2.5 hours ఉంది. మరి నాకెందుకు ఓన్లీ ఫస్ట్ హాఫే ఒక 2 hours కనిపించింది. ఫస్ట్ హాఫే 2 hours కనిపిస్తే ఇంకా మీరే అర్థం చేసుకోండి సెకండ్ హాఫ్ ఇంకెంత లాగ్ ఉందో. అబ్బాబాబా ఏం లాగిరు సార్, ఏం లాగిరు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు ఘోరంగా లాగిరు అసలు మీరు. అసలు ఈ మూవీకి ఎడిటర్ ఉన్నాడా లేదా? మేబీ ఉన్నా కానీ స్టిల్ ఒక 30 minutes వరకు చూసి నిద్రపోయిండేమో. తర్వాత మూవీ అయిపోయాక మొత్తం చూసుకుని యాజ్ ఇట్ ఈస్ చేసింది, ఏం ఎడిట్ చేయకుండా. తక్కువ 15 నుంచి 20 నిమిషాలు నిర్దాక్షిణ్యంగా కోసి పడేయాలి. బేసిక్గా 2 songs పడుతుంది. ఇంటర్వెల్ ఒకటి, సెకండ్ హాఫ్లో ఒకటి. ఆ 2 songs కట్ చేస్తే 10 నిమిషాలు సేవ్ అవుతుంది. ఇంటర్వెల్ సాంగ్ 5 minutes ఉంటుంది చూడడానికి. బట్ స్టిల్ మనకు ఆ సాంగే ఒక 10 నిమిషాలు స్ట్రెస్ లెక్క కనిపిస్తుంది. ఇంటర్వెల్ సాంగ్ అయినాక మనకు అర్థమైపోతుంది, ఓకే ఇప్పుడు విలన్స్ వస్తారు, హీరోని చంపేస్తారు, హీరోయిన్ సంథింగ్ ఏదో చేస్తారని చెప్పి. స్టిల్ మనకు ఆడియన్స్కి అర్థమైపోయినా కానీ స్టిల్ ఆ సీక్వెన్స్ మొత్తం ఒక 15-20 నిమిషాలు లాగిర్రు. ఎందుకు సార్ అంత? ఆడియన్స్కి అర్థమైపోయినాక ఇంటెన్షన్ ఇంకెందుకు అంత లాగాలి మీరు అసలు దాన్ని? అసలు విలన్గా చేసిన చైతన్యరావు, ఆయన ఎంత మంచి యాక్టర్. మనం రీసెంట్గా మహేసభ చూసినాం, మన యాక్టింగ్ ఇచ్చి పడేసింది, అసలు చంపేసిండు. అట్లాంటి మంచి యాక్టర్ని మీ చేతిలో పెట్టుకొని ఏం చేయించి సాయంతో అసలు ఏమన్నా యాక్టింగ్ చేయించరా? మొత్తం అరుసుడే ఉంటుంది అన్నది. వస్తాడు, అరుస్తాడు, కొట్టించుకుంటాడు, పోతాడు, వస్తాడు, అరుస్తాడు, కొట్టించుకుంటాడు, పోతాడు, లాస్ట్ వస్తాడు, ఇంతే. ఆయనకు పెద్ద రోల్ రాసింది లేదు, ఆయన చేసింది లేదు. అయినా చైతన్యరావు గారు ఏంటండి అరుపులు అంతంత పెద్దగా అరిస్తే మధ్యలో చెవులు మూసుకోవాలనిపించింది. అంటే ఇంకా అరుస్తేనే విలనిద్దామన్నట్ట. ఘాటీలు, కాళ్ళ కింద చెప్పులు, నేనే చంపేస్తా మిమ్మల్ని అంటే అరవకుండా డైలాగ్ చెప్పలేరా సార్ మీరు? అండ్ మూవీలో సెకండ్ విలన్ అయిన రవీంద్ర విజయ్ గారిని ఎంత పవర్ఫుల్ చూపించి స్టార్టింగ్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ విలన్ ఆయన చూపించారు, ఒక కార్టెల్ హెడ్ లెక్క. అట్లాంటి పర్సన్ని, అంత పవర్ఫుల్ చూపించిన పర్సన్ని సింపుల్గా సిల్లీగా చంపేస్తారు సెకండ్ హాఫ్లో. అంత పవర్ఫుల్ రాసుకోవడం ఎందుకు, అంత సిల్లీగా చంపేయడం ఎందుకు? మూవీలో ఒక 6 to 7 fights ఉంటాయి. అయినా అన్ని ఫైట్స్ ఎందుకండి? అంతమంది పిల్లబచ్చ విలన్స్ ఎందుకు? అండ్ వాళ్ళు ఏమైనా పవర్ఫుల్ అంటే లేదు, ఒక 2-3 తప్ప మిగతా అందరూ డొల్లగాళ్ళే. అండ్ వాళ్ళని చంపడానికి కనీసం ఒక 6 fights ఉంటాయి. ఎందుకు ఒక ఫైట్లో 2-3 చంపేయచ్చు కదా? స్క్రీన్ టైం అయినా సేవ్ అయ్యేది, అట్లీస్ట్ లాగ్ తగ్గేది మాకు. ఆ శీలావతి తయారు చేసే కొండల్లో గుట్టల్లో 2 fights, ఇంటర్వెల్లో ఒక 20 నిమిషాల ఫైట్, సెకండ్ హాఫ్లో బస్లో ఒక ఫైట్, ఆ వెంచ్ ప్లేస్ అని చెప్పి అక్కడ ఒక ఫైట్, క్లైమాక్స్లో ఒక ఫైట్, అండ్ విలన్స్ ప్లేస్లో విలన్స్ ఇంట్లో ఒక ఫైట్. ఆల్మోస్ట్ ఒక 6 to 7 fights ఉన్నాయి. ఎందుకు? ఎక్సెప్ట్ ఒక ఫైట్ తప్పితే ఏ ఫైట్ ఇంపాక్ట్ఫుల్గా లేదు అసలు. ఇంకా క్లైమాక్స్లో వచ్చే ఫైట్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుతుంటే అంత మంచిగా. యాజ్ ఇట్ ఈస్ సలార్ కాటేరమ్మ ఫైట్ ఉంటుంది, అక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ చేసారు. లిటరల్గా సేమ్ షార్ట్స్, సేమ్ లైటింగ్, ఈవెన్ హీరోయిన్ వాకింగ్ స్టైల్ కూడా సేమ్ ఉంటుంది. ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు కానీ ఇట్లా యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తారు ఇమిటేషన్ చేసుకుంటూ. కొంచెం మార్చచ్చు కదా, మనం ఎందుకు మారుస్తాం? అసలు జగపతి బాబు గారు ఈ సినిమాలో ఏం చేస్తున్నారండి? ఆయన క్యారెక్టర్ మీరు ప్రాపర్గా రాసుకున్నారా? అప్పుడే పోలీసుల సైడ్ ఉంటాడు, అప్పుడే విలన్ సైడ్ ఉంటాడు, లేదు మళ్ళీ అప్పుడే హీరోయిన్ సైడ్ ఉంటాడు, మళ్ళీ విలన్ సైడ్ ఉంటాడు. ఇవన్నీ కాకుండా లాస్ట్లో మళ్ళీ పోలీసుల సైడ్ ఉంటాడు, లైక్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సైడ్. అసలు కొంచెం అన్న కనెక్ట్ అయితే మా క్యారెక్టర్తో ఏమనుకుని రాస్తున్నారో కానీ అస్సలు కనెక్ట్ కాలేదు. జగపతి బాబు గారు ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలియదు. ఇంకా అనుష్క గారండి, స్టార్టింగ్లో ఒక 2-3 సీన్స్లో బావని షార్ట్గా బా అని పిలుస్తుందని కొంచెం వరకు బాగానే అనిపించింది, ఒక 15 నిమిషాల వరకు. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది, బా అనుకుంటా.
తట్టుకోలేకపోయాను లిటరల్గా. నాకు ఇరిటేషన్ వచ్చేసింది. ఇంకా ఆపేయండిరా బాబు అనిపించింది ఈ బా 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 అనేవాడు. బేసిక్గా ఐ నెవర్ వాంట్ టు టాక్ అబౌట్ లుక్స్ అండి. కొంచెం చెబ్బీగా ఉన్నా కొంచెం లావు ఉన్నా కానీ ఐ నెవర్ వాంట్ టు టాక్ అబౌట్ లుక్స్. బట్ ఒక స్టేజ్లో ఇంకా మూవీ పైన ఇంట్రెస్ట్ పోయి, ఆ స్టోరీ మీద ఆ డైరెక్షన్ ఇంట్రెస్ట్ పోయి ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ అనుష్క గారండి. ఇంకా అప్పటి నుంచి ఒక ఫ్రేమ్లో ఒక లెక్క కనిపిస్తారు, ఇంకో ఫ్రేమ్లో ఇంకో లెక్క కనిపిస్తారు. అసలు ఎందుకండి అన్ని ఫిల్టర్స్ యాడ్ చేసారు? ఏమైనా చెప్పినామా మీరు లావు ఉంటే చూడలేమని చెప్పి? ఎందుకండి మేము న్యాచురల్గా ఉంటే యాక్సెప్ట్ చేయమనుకున్నారు ఏంది? ఫస్ట్ హాఫ్లో అంతో కొంత లైక్ అక్కడక్కడ సన్నగా అక్కడక్కడ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో మాత్రం ఎన్నిసార్లు మార్చిరండి, ఎన్నిసార్లు ఫిల్టర్స్ అప్లై చేసారో మీకే తెలియాలి. అసలు అనుష్క గారు, వీల్ యాక్సెప్ట్ ద వే యు ఆర్ అండి. మీరు ఎట్లుంటే అట్లా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే మా దేవసేన మీరే, మా జేజమ్మ మీరే, మా అరుంధతి మీరే, మా సరోజ మీరే, మా భాగమతి మీరే, మా స్వీటీ కూడా మీరే. సో మీరు ఆ ఇన్సెక్యూరిటీ నుంచి బయటకు వచ్చి నార్మల్గా కనిపించాలండి. ఇంకా ఈ మూవీలో ఏమన్నా బాగుందంటే ఈ ఫ్రెష్ కాన్సెప్ట్, ఈ ఘాట్లు అనే కాన్సెప్ట్ మనకి ఇప్పటిదాకా వినలేదు, చూడలేదు. సో ఈ కాన్సెప్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగానే ఉంటుంది. అండ్ ఆ లొకేషన్స్ లైక్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్. అక్కడక్కడ కొన్ని సీన్స్ పడతా ఉంటాయి, లిటరల్గా ఒక పెయింటింగ్ లాంటి ఫీలింగ్స్ వస్తుంది. అంతంత మంచి లొకేషన్స్ ఉంటాయి, అంత రా లొకేషన్స్ మనం ఇప్పుడు దాకా చూస్తున్నాం. అలాంటి లొకేషన్స్లో మూవీ తీసిరు. ఎక్కడ మనకి విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ పెట్టినట్టుగా అనిపించలేదు. సో వెరీ న్యాచురల్, ఐ లవ్. అండ్ ఇంకా మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి హీరోలా చేసిన విక్రమ్ ప్రభు గారు. ఆయన ఎప్పటిదాకా మూవీలు ఉంటాడో అప్పటిదాకా నేను మూవీ చూడగలిగినా, భరించగలిగిన. బట్ ఇంటర్వెల్ ఎప్పుడైతే ఆయన చచ్చిపోతాడో ఇంకా అప్పటి నుంచి మూవీ మెల్ల పడిపోయింది కిందకి. ఈ మూవీకి మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి మ్యూజిక్ అండి. ఎవరో సాగర్ నాగవల్లి అంట, అస్సలంటే అస్సలు బాగాలేవు. ఎక్సెప్ట్ ఒక 2 BGMలు అండ్ 2 సాంగ్స్ తప్పించి ఎక్కడైనా డ్యూటీ చేయలేదు. ఇలాంటప్పుడే వేదంకి మ్యూజిక్ ఇచ్చిన కీరవాణి గారైనా, కృష్ణ మధ్య జగద్గురుకి ఇచ్చిన మణి శర్మ గారు, వీళ్ళ వాల్యూ మనకి ఇప్పుడు తెలుసు. సో ఓవరాల్గా మూవీ అయితే నాకు నచ్చలేదు. అండ్ ఇది క్రిష్ గారు తీసిన మూవీస్లో ది లీస్ట్ మూవీ అండి. ఆయనకు ఒక చెరగాని మచ్చేది. ఐఎమ్ టూ హార్స్ బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. మీరు ఇట్లనే ఇంకొక 2 సినిమాలు తీయండి సార్, మీ ఉన్న నమ్మకం మొత్తం అంటే మొత్తం పోతుంది. క్రిష్ గారు, మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో కొంచెం టైం తీసుకొని వేదం, గమ్యం లాంటి హ్యూమన్ వాల్యూస్ ఉన్న మూవీస్ ఇస్తే స్టిల్ ఇప్పటికి కూడా వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ యూ అండి. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ ఘాటి. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, మళ్ళీ అడుక్కునే ముచ్చట్నే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం మార్నింగ్ మద్రాసి అనే ఒక మూవీ రివ్యూ పెట్టిన, అది ఎవరు పెద్ద దేకలేదు. మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా హార్డ్ పెట్టి ఇంట్రెస్ట్ పెట్టి చేసినది. ప్లీజ్ ట్రై టు వాచ్ ఈవెన్ మద్రాసి రివ్యూ. ఒకసారి సబ్స్క్రైబర్స్ కౌంట్ చూసుకోండి, 260 దగ్గరే ఉన్నా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మూవీ మంచి.